భగవంతుడికి ఇట్లా రాసేది ఉండదు. ఒక మనిషి ఇట్లనే బ్రతకాలి అని భగవంతుడు మన డే టు డే యాక్టివిటీస్‌లో కల్పించుకుని భగవంతుడు రోజు ఈడీ టైంకి అన్నం తినాలి, ఈడీ టైంకి బాత్రూమ్‌కెళ్ళాలి, ఈడీ టైంకి ఉద్యోగంకెళ్ళాలి, ఈడీ టైంలో ఇయన్నీ చెప్తాడా? అవన్నీ దేవుడు చెప్పడు. అవన్నీ దేవుడు మరెందుకు చెప్పడు. బ్రహ్మ రాసిన రాత, బ్రహ్మ రాసిండు రాత అని ఇవన్నీ గూడా హిందుత్వంలో అది సృష్టించారు. చెప్తున్నానండి. విధి ఎట్లా ఉంటుంది అంటే, ఆ! మనం పూర్వజన్మలో చేసుకున్న కర్మలేవైతే ఉంటాయో, హ్మ్. ఆ కర్మల్ని అనుసరించి మనకి ఈ జన్మలో మన యొక్క జీవితం అనేది నడుస్తూ ఉంటుంది. హ్మ్. బుద్ధి కర్మానుసారిణి. హ్మ్. ఆ కర్మ ఎట్లయితే జరగాల్సుందో దాని ప్రకారం మన బుద్ధి మనల్ని నడిపిస్తది. ఇది ధర్మం చెప్తున్న మాట. అంతే. అంటే గత ఇది జన్మలో ఏమైనా తప్పులు హిందుత్వం చేస్తే ప్రకారం. ఆ! క్రిస్టియానిటీ, ఇస్లాం ప్రకారం చూసుకుంటే గనక హ్మ్. ఒక వ్యక్తి కోటీశ్వరుడిగా, ఒక వ్యక్తి పేదవాడిగా, ఒక వ్యక్తి అందగాడిగా, ఒక వ్యక్తి కురూపిగా, ఒక వ్యక్తి వికలాంగుడిగా, ఒక వ్యక్తి ఆరోగ్యవంతుడిగా పుడుతున్నాడు. ఎందుకు పుడుతున్నాడు అని మీరు అడిగారనుకోండి, హ్మ్. కర్మ లేదు, బర్మ లేదు అక్కడ. ఒకటే హ్మ్. చెప్తారు. మా దేవుడు ఆయన ఇష్టం అని చెప్పేసి అంటారు. హ్మ్. నీ ఇష్టానికి చేసినోడిని దేవుడు అనరప్పుడు. హ్మ్. సైకో అంటారు. హ్మ్. కాబట్టి వాళ్ళొచ్చి సమాధానం చెప్పాలి. ఈ కారణం కాదు బాబు, అసలు కారణం ఇది. ఈ కారణంగా మా దేవుడు చేస్తున్న సృష్టిలో ఇన్ని వ్యత్యాసాలున్నాయని చెప్పాలి. ఓకే. కానీ హిందూ ధర్మం, హిందూ గ్రంథాల ప్రకారం జరుగుతున్న ఈ సృష్టిలో హ్మ్. ఇటువంటి వ్యత్యాసాలన్నిటికి కారణం గూడా మనం పూర్వజన్మలో చేసుకున్న కర్మలే. సరే. ఇందాక చెప్పాను గదా! అవశ్యం మీరన్నదే తీసుకుందాం. అనుభోక్తవ్యం హ్మ్. కృతం కర్మ శుభాశుభం. హ్మ్. అంతే. ఇది మనం చేసుకున్న సరే. శుభమైన, అశుభమైన మనం ఓకే. చేసుకున్న కర్మల ఫలితం. మీరన్నదే తీసుకుందామండి. గతంలో చేసిన కొన్ని పాపాల వల్ల, తప్పుల వల్ల గావచ్చు, ఈ జన్మలో దాని కర్మఫలం అనుభవిస్తాం అంటున్నారు గదా! మరి అప్పుడు తప్పులు చేసినప్పుడు ఇప్పుడు అనుభవించే బదులు, అప్పుడు తప్పుడు చేసినోడికి ఈ జన్మలో ఒక సత్ప్రవర్తన మార్గం సృష్టించి, అట్లా కల్పించి వాడిని మంచిగా జీవితాన్ని లీడ్ చేసేటట్టు దేవుడు చేయొచ్చు కదా! దానికి శిక్ష వేసే బదులు, వీడిని ఆ తప్పులు మళ్ళా చేయకుండా మారిస్తే సరిపోతది గదా! ఇప్పుడు సనాతన ధర్మం అదేగా చేస్తుంది. ఇస్లాం, శిక్ష వేయడం క్రిస్టియానిటీ అదేనా? ఇస్లాం, క్రిస్టియానిటీలో మీరు హ్మ్. చూసుకోండి. హ్మ్. అక్కడ కూడా స్వర్గం, నరకం 2 ఉన్నాయి. హ్మ్. కాకపోతే పేర్లు వేరు. హ్మ్. పరలోకము, నరకం అని చెప్పేసి అంటాడు. ఇంకొకడేమో జన్నత్ అని చెప్పేసి అంటాడు. హ్మ్. అక్కడ వీళ్ళకి ఎందుకు స్వర్గానికి వెళ్ళినా, నరకానికి వెళ్ళినా కూడా అది నిత్య స్వర్గం, నిత్య నరకం అని చెప్తారు. హ్మ్. నిజంగా ఈరోజు ఒక మాట చూడండి. సనాతన ధర్మంలో ఎట్లా ఉంటుంది? మీరు చేసుకున్న కర్మ ఫలితాలను అనుభవించడం కోసం మీకు స్వర్గం అయితే స్వర్గము, నరకం అయితే నరకం. చెడు చేసుకుంటే నరకం. ఈ 2 ఉంటాయి. హ్మ్. ఇవి కొంతకాలం అనుభవించిన తర్వాత మీ కర్మ ఫలితం కొంత తగ్గాక మళ్ళీ జన్మ తీసుకుంటారు. ఆ జన్మ తీసుకొని మళ్ళీ మీకు అవకాశం ఇస్తాడు. ఈసారన్నా సరే జన్మలో మంచిగా బ్రతుకు. నీ కర్మలన్నీ చెడు కర్మలన్నీ నాశనం చేసుకొని హ్మ్. ఫలితాలన్నీ అనుభవించేసి హ్మ్. కర్మఫల శూన్యత పొంది హ్మ్. నువ్వు భగవంతుడిని చేరుకో, ముక్తిని పొందు అని చెప్పేసి చెప్తారు. హ్మ్. అదే ఇస్లాంలో, క్రిస్టియానిటీలో మీకు ఒక్కసారి నరకంలోకి పోతే అగ్ని ఆరని, పురుగు చావని నరకం. దానిలో పడుండాల్సిందే. హ్మ్. మీకు వేరే ఆప్షన్ లేదు. ఈ రోజున చిన్న పిల్లలకి కూడా చూసుకోండి. చదువుకునే పిల్లలకి మార్చిపోతే సెప్టెంబర్ అని ఛాన్స్ ఇస్తారండి సప్లిమెంటరీకి. మళ్ళీ అప్పుడు కూడా పోతే ఇంకోసారి సప్లిమెంటరీ రాసుకోవడానికి ఛాన్స్ ఇస్తారు. ఇస్తారు. జైల్‌లో పడ్డ ఖైదీలకు కూడా మర్డర్ చేసినోడికి కూడా యావజ్జీవ శిక్షేసి వాడికి టైమ్ ఇస్తారు. నువ్వు బుద్ధి మార్చుకోరా, ప్రవర్తన మార్చుకో. హ్మ్. ప్రవర్తన మార్చుకుంటే నిన్ను ఎర్లీగా వదిలేస్తాం రెమిషన్ ఇచ్చి అని చెప్పేసి చెప్తారు. హ్మ్. అరే! మనుషులు, టీచర్లు వీళ్ళే ఇంత మంచిగా ఆలోచించి ఇంకో అవకాశం ఇచ్చినప్పుడు హ్మ్. మరి బైబిల్ దేవుడు గాని, ఖురాన్ దేవుడు గాని ఎందుకు అవకాశం ఇవ్వట్ల? హ్మ్. ఇచ్చిందే ఒక జన్మ. ఆ ఒక జన్మలో గూడా వాడు ముస్లింగా పుట్టాలా, క్రిస్టియన్‌గా పుట్టాలా, హిందూగా పుట్టాలా, చెడ్డోడిగా పుట్టాలా, మంచోడిగా పుట్టాలా అనేది డిసైడ్ చేసింది గూడా మరి ఆ దేవుళ్ళే. ఆళ్ళ హ్మ్. మతం ప్రకారం చూసుకుంటే. హ్మ్. ఆ దేవుడే వీడిని చెడ్డోడిగా పుట్టించి, హ్మ్. ఆ దేవుడే వీడిని దేవుడిని తెలుసుకోకుండా చేసేసి, ఆ దేవుడే వీడిని శాశ్వత నరకంలో పడేస్తాడు అంటే ఎంతవరకు రీజనబుల్ అది? తప్పు దిద్దుకోవటానికి అవకాశం ఇవ్వడా దేవుడనేవాడు? ఓకే. సరే అంటే మీరన్న దాని ప్రకారం చూసుకుంటే, ఇప్పుడు వాళ్ళ దేవుడు ఇట్లా ఒక మనిషిని లాక్ జేస్తూ ఇంకొక అవకాశం లేకుండా ఆ మనిషిని డెస్ట్రాయ్ చేస్తుండు అని అంటున్నారు గదా! మీ లెక్క ప్రకారం ఇప్పుడు హిందువులందరూ గూడా దేవుడు ఒక్కొక్కరిని శక్తిగా సృష్టించి, ఒక శక్తిని సృష్టించి, ఆ శక్తి నుంచి మనుషులు పుట్టిన వాళ్ళైతే, మరి దేవుడు అనుగ్రహంతోటి పుట్టిన మనుషులంతా గూడా మంచిగానే బ్రతకాలి గదా! ఇవన్నీ ఎందుకు జరుగుతా ఉన్నాయి? మీకు ఇప్పుడు దాకా చెప్పింది అర్థం కాలేదయితే నేను నీకు. అట్లా అంటలేను. మీరన్నట్టు అట్లనే పుట్టించినప్పుడు మనుషులు సత్ప్రవర్తననే పోవాలి గదా! మనుషులు ఎందుకు మళ్ళా రెండో వైపు చూస్తా ఉన్నారు? మీరంటున్న రేపులకు కావచ్చు, హత్యలకు కావచ్చు, గొడవలకు కావచ్చు, ఇటువంటి ఆర్గ్యుమెంట్‌లకు కావచ్చు, ఎందుకు పోతా ఉన్నారు? ఒక శాంతియుతమైన జీవితం ఎందుకు మనిషి లీడ్ చేయలేకపోతా ఉన్నారు? నిజంగా దేవుడి అనుగ్రహం ఉంటే, ఆ ఇప్పుడే శక్తి ఇ ఉంటే. అదేనండి. ఇప్పుడు జీవితంలో ఎట్లా ఉంటుందంటే అన్ని ప్రతిదీ మనం ఫిజికల్‌గా రిలేట్ చేసుకుందాం. హ్మ్. స్కూల్‌కెళ్తాము. హ్మ్. టీచర్ 100 మంది క్లాస్‌లో కూర్చోబెట్టేసి, హ్మ్. 100 మందికి ఒకే టీచర్ పాఠం చెప్తారుగా. అవును. 100 మందిలో ఒక 50 మందికి ఒక టెక్స్ట్ బుక్, ఇంకో 50 మందికి ఇంకో టెక్స్ట్ బుక్ చెప్తారా? హ్మ్. చెప్పండి. అందరికి ఒకే టెక్స్ట్ బుక్ చెప్తారుగా. ఒకటే చెప్పండి. అందరికి పీరియడ్ 1 అవర్ ఉంటే 1 అవరే పీరియడ్ ఉంటుందిగా. అవును. మరి అందరికి ఎందుకని క్లాస్ ఫస్ట్ రాదు? హ్మ్. ఎందుకు కొంతమందికి ఫస్ట్ ఒకడెక్కువ వస్తది? చదువుతాడు. కొంతమంది మరి ఎందుకు ఫెయిల్ అవుతున్నారు? తక్కువ చదువుతారు. అసలు చదవరు. అది టీచర్ తప్పు కాదుగా. కాదు.
ఇక్కడ కూడా అంతే. హ్మ్. భగవంతుడు అందరికీ సమానమైన అవకాశాలు ఇస్తున్నాడు. అందరికీ ఒకేలాంటి బుద్ధి ఇస్తున్నాడు. హ్మ్. కానీ ఆ బుద్ధిని ఎవడు సవ్యంగా వాడుతున్నాడు? హ్మ్. దానికాడ ప్రాబ్లమ్ వస్తుంది. అంటే ఇప్పుడు తప్పు మనిషిదే. మనిషే మనిషిదే. వాడతాడు. అంటే 100% మనిషిదే. భగవంతుడి చెయ్యేముండదు ఇందులో. 100% మనిషిదే తప్పు. హ్మ్. కాబట్టి ఆ మనిషి తప్పు చేశాడు కాబట్టి ఈడిని ఎల్లకాలం నరకంలో పడేస్తాను అని అనకుండా హిందూ దేవుడు ఏం చేస్తున్నాడంటే, హ్మ్. ఓకే. నువ్వు తప్పు చేసావు ఈ జన్మలో. హ్మ్. కొంత అనుభవించావు. హ్మ్. కాబట్టి నెక్స్ట్ మళ్ళీ నీకు ఇంకో జన్మ ఇస్తున్నా. హ్మ్. నీ కర్మలు పోగొట్టుకోవటం కోసం మంచిగా బతకటం కోసం మళ్ళీ ఒక అవకాశం ఇస్తున్నాను. ఈసారన్నా మంచిగా బ్రతుకు అని ఇస్తున్నాడు. ఓకే. ఈసారి మంచిగా బ్రతికినోడు మహాత్ముడవుతాడు. హ్మ్. మోక్షాన్ని పొందుతాడు. హ్మ్. లేదు అప్పుడు కూడా నాకింకా నాకు పూర్వజన్మ వాసనలు పోలేదు కాబట్టి నేను ఇంకా మళ్ళీ పాపిష్టి బతుకుతాను అనుకుంటే, హ్మ్. మళ్ళీ వాడు చేసిన తప్పులకి వాడు నరకం అనుభవిస్తాడు. హ్మ్. మళ్ళీ ఇంకో జన్మ తీసుకుంటాడు. మళ్ళీ ఇంకో అవకాశం పొందుతాడు. హ్మ్. ఇలా అవకాశాలు ఇస్తూ అట్లా ఎన్ని ఉంటాడు. జన్మలుంటాయి పునరపి మామూలుగా జననం, మనిషికి? పునరపి మరణం. అట్లా ఎన్ని జన్మలుంటాయండి మనిషికి మామూలుగా? ఇన్ని మనం ఎట్లా చెప్తాం? అది భగవంతుడి ప్రణాళిక. మనకి ఆ! ఎంతవరకి మనం పూర్తిగా ఇక గతి లేదు భగవంతుడిని శరణాగతి చేసి, స్వామి నేను ఏడవలేకపోతున్నాను. నువ్వు తప్ప నాకు ఇంకో దిక్కు లేదు. నువ్వు మాత్రమే నన్ను కాపాడాలి అని చెప్పేసి పరమాత్ముడి పాదాలను పట్టుకొని, అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అని చెప్పేసి ఆయన పాదాలకి రక్షణ పొందితే, హ్మ్. ఆయన పాదాల దగ్గర శరణాగతి చేసుకుంటే, హ్మ్. అప్పుడు మనిషి ఖచ్చితంగా రక్షణ పొందుతాడు. అట్లా చేస్తే రక్షణ పొందుతాడు. అప్పుడు కూడా ఈ ప్యాకేజెస్ ఏమి ఉండవు రుణమాఫీల్లాగా. హ్మ్. కాకపోతే అది అనుభవించే క్రమం తగ్గుతుంది. హ్మ్. ఈ రోజున ఒక కేజీ దూది బరువా, ఒక కేజీ ఇనుము బరువా అంటే ఏం చెప్తారు? మామూలు మనిషికి 7 జన్మలుంటాయంటారు నేను కదా! చె అది నిజం కాదా? కాదండి. ఆ! ఒక కేజీ ఇనుము బరువా, ఒక కేజీ దూది బరువా? ఇనుమే బరువు. ఇనుమే బరువు. ఒక కేజీ ఇనుమా, ఒక కేజీ దూది బరువా? ఇనుమే బరువు. చెప్తున్నాగా. హ్మ్. 2 కేజీయే. హ్మ్. కానీ కేజీయే 2 కదా అని చెప్పేసి ఇనపరాయితో కొడితే బొక్కబడిపోద్దిగా. అవును. దూదితో కొడితే కాదు. తగలదు. అవును. అలాగే మన కర్మల్ని కంప్లీట్‌గా మనం అనుభవించాల్సిందే. హ్మ్. కాకపోతే భగవంతుడికి శరణాగతి చేయకుండా, భగవంతుడి తోడు లేకుండా మనం కర్మలను అనుభవించే ప్రయత్నం చేయటం అంటే, హ్మ్. ఆ ఇనపరాయితో కొట్టుకోవటం. హ్మ్. భగవంతుడికి శరణాగతి చేస్తున్నామంటే, అప్పుడు కూడా మన కర్మల్ని మనమే అనుభవిస్తాం. హ్మ్. కానీ దూదితో కొట్టుకున్నట్టు ఉంటుంది. ఓకే. అందుకే భగవంతుడిని ప్రతి ఒక్కళ్ళు ఆశ్రయించాల్సిందే. ఓకే. అంటే మీరు మీ లెక్క ప్రకారం ఆశ్రయించాలి. ఆశ్రయిస్తే మంచి జరుగుతది. ఒకవేళ 100%. ఆశ్రయించకపోతే? తను యథావిధిగా తను ఎప్పుడు ఏదైతే అనుభవించాల్సిందుందో, హ్మ్. అది అనుభవిస్తూనే ఉంటాడు. అది అనుభవిస్తాడు. హ్మ్. అంటే మీ లెక్క ప్రకారం భగవంతుడితో సంబంధం లేకుండా కూడా హ్మ్. చాలామంది సనాతన ధర్మంలో అసలు భగవంతుడిని నమ్మనని చెప్పేసి కూడా ధార్మిక మార్గంలో జీవించి హ్మ్. ముక్తిని పొందిన వాళ్ళున్నారు. ఎందుకంటే భగవంతుడు ఎప్పుడూ కూడా నన్ను నమ్మితేనే నేను వాళ్ళని పూజ చేస్తాను. హ్మ్. వాళ్ళని రక్షిస్తాను అని చెప్పి ఎక్కడ అనలా. హ్మ్. మన దేవుడు క్లియర్‌గా చెప్పేది నువ్వు నన్ను నమ్ముతావా, నమ్మవా కాదు. నేను చెప్పిన ప్రకారం ధర్మంగా జీవిస్తావా, జీవించవా ఇది మాత్రమే చెప్తా ఉంటాడు. హ్మ్. భగవంతుడిని నేను నమ్మను అని చెప్పేసి అనుకుంటూ పేదవాళ్ళకి సేవ చేసుకుంటూ ధర్మ మార్గంలో బ్రతికిన వాడు ఖచ్చితంగా భగవంతుడిని చేరుకుంటాడు అంత్యకాలంలో. అంటే ఇప్పుడు మంచి చేస్తే అంత మంచి జరిగినా గూడా మంచి లైఫ్‌ని పొందుతాడు. 100% పొందుతాడు. ఓకే. ఇది స్పెషల్‌గా సనాతన ధర్మం. ఖచ్చితంగా హిందూ దేవుళ్ళని మొక్కాల్సిన అవసరం లేదు. అసలు ఏ దేవుడిని మొక్కకపోయినా పర్వాలా. ఓకే. అసలు హిందూ దేవుడినే కాదు. హ్మ్. ఈ రోజున ఒక క్రైస్తవుడు, ముస్లిం కూడా హ్మ్. మేము అల్లానే నిజమైన దేవుడు అనుకుంటున్నాము. హ్మ్. లేతే క్రీస్తే నిజమైన దేవుడు అనుకుంటున్నాం అనే మార్గంలో ఉంటూ హ్మ్. ఎవ్వరిని ఇబ్బంది పెట్టకుండా, హ్మ్. మా దేవుడే గొప్పోడు కాబట్టి మీ దేవుళ్ళు ఎదవలు అంటూ తొలనాడకుండా, హ్మ్. వాళ్ళ పాటికి వాళ్ళు ప్రార్థనలు చేసుకుంటూ, హ్మ్. వాళ్ళు ఇంకోళ్ళకి హాని చేయకుండా బ్రతికితే వాళ్ళు ఖచ్చితంగా ఉత్తమ జన్మ పొందుతారు వాళ్ళు కూడా. వాళ్ళు గూడా. 100 వాళ్ళు గూడా. అంతే తప్ప ఇట్లా దూషించి ఇవన్నీ చేస్తే మళ్ళది పాపం కింద కౌంట్ పాపం అయితది. కింద కౌంట్ అవుతుంది. ఆ! ఇదేనా మామూలుగా లేకపోతే ఇంకేదన్నా ఎవరినైనా బెదిరించి డబ్బులు వసూలు చేసినా గూడా అట్లే జరుగుతదా? ఎవరిని చేసినా అంతే. ఏది చేసినా కూడా. మరి మీకేం జరుగుతది? నేను చేస్తే కదా జరగటానికి. మరి మీ పైన ఎందుకొచ్చినాయి అలిగేషన్స్? ఉంగరాల ఎలిగేషన్స్ బాబాయిలకి 60,00,000 ఎలిగేషన్స్ గదా! చెప్తున్నారుగా మీరే. ఏ ఎలిగేషన్ లేకపోతే చేయటానికి అడ్డు అదుపు ఏమి అక్కర్లేదు. హ్మ్. ఎలిగేషన్ ఏదైనా చేయొచ్చు. హ్మ్. ఈరోజు సింహాద్రి గారు హ్మ్. నైట్ ఒక అమ్మాయి చేయబట్టుకొని రోడ్డు మీద బెదిరించాడండి. హ్మ్. దాన్ని నేను చూసాను కళ్ళారా. హ్మ్. నేనేం చేయాలి దాని గురించి? హ్మ్. నేను ఒక అమ్మాయిని తీసుకొచ్చి కంప్లెయింట్ ఇప్పిస్తా. హ్మ్. నిజమైపోద్దా? అలిగేషన్స్ అన్నీ నిజం కావు. అట్లనే అలిగేషన్స్ అన్నీ కూడా అబద్ధాలు కావు. మీరు ఆ వీడియోస్ చూసుంటారు కదా! నా మీద వచ్చిన వీడియోస్. ఆ! ఏ వీడియోలో అయినా సరే మరి నాకు డబ్బులు ఎంత ఇస్తున్నారు? హ్మ్. ఎప్పుడు ఇస్తున్నారు? అని అడిగింది ఏమన్నా ఉందా పోనీ? నేను అడిగింది? హ్మ్. చూసారా? మరి నిప్పు లేనిదే పొగ ఎట్లొస్తది? అక్కర్లేదండి. పొగ రావటానికి చాలా కారణాలుంటాయి. ఆ! నిప్పుంటేనే రైట్. పొగ రావాలని రూల్ ఏం లేదు. ఆ!